ఇవాళ రేపు 500 పెట్టి పిజ్జా తెప్పియడానికి ఎవరు వెనకాడట్లే. డబ్బులున్నా గూడా, లేకపోయినా గూడా. సో, ఇంత స్పెండింగ్ ఇది వచ్చాక పిల్లల మీద టైమ్ స్పెండ్ చేయడం అనేది చాలా కష్టమైతోంది పేరెంట్స్‌కి. ఎంతవరకు వదిలించుకుందాము అనే ధోరణిలోనే ఉన్నారు. బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. అదొకటి. రెండోదేంటంటేనండి ఇదంతా ఎందుకు? మనం లాంగ్ టర్మ్ వీళ్ళతో కలిసి ఉండగలమా లేదా? ఒక ఇన్‌సెక్యూరిటీ అనేది ఈ జనరేషన్‌లో చాలా ఎక్కువుందండి. ఆ ఇన్‌సెక్యూరిటీ ఇప్పుడు పూర్వం అంటే ఒక పెళ్ళయ్యాక ఇంకా వాళ్ళకి మేము, మీకు వాళ్ళు అంతే. ఇంకో థాట్ కూడా వచ్చేది గాదు. ఇప్పుడు అలా కాదు గదా! రకరకాల థాట్స్ ఒస్తాయి. అట్రాక్షన్స్ ఎక్కువవుతాయి. పర్వాలేదు అనేది వచ్చింది. హ్మ్. హావింగ్ అనదర్ రిలేషన్‌షిప్ మ్యారేజ్ అయ్యాక కూడా తప్పు లేదు అనేదొచ్చింది. మనం వింటూ ఉన్నాము ప్రొఫెషనల్‌గా అదేంటి ఆఫీస్ హస్బెండ్స్, ఆఫీస్ వైఫ్స్. సో, ఎలాగైనా ఒక సపోర్ట్ తెచ్చుకోవడము, తీసుకోవడం తప్పులేదు. హ్మ్. దాంట్లో ఇంటిమసీ, దాంట్లో ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ తప్పులేదు. ఇది అనేదొచ్చేసింది.